నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగ్గంపేటలో ఈ నెల 26న దళిత క్రైస్తవ ఐక్యవేదిక మహాసభ. క్రైస్తవ నాయకులు పాల్గొని సభను జయప్రదం చేయాలన్న స్థానిక క్రైస్తవ నాయకుడు జాన్ వెస్లీ. ప్రక్రియ పేరుతో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓట్లను తొలగించే అవకాశం. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. డీటెయిల్స్ చూస్తే, ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ పేరుతో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓట్లను తొలగించే అవకాశం ఉన్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ నగరంలోని డే కన్జర్వేషన్ సమావేశ మందిరంలో కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించిన బూత్ కమిటీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సూపర్ 6 హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు, నాయకులు ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలిస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో పార్టీ తరపున పనిచేసే బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండి పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఏలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అధికార పార్టీ ఒత్తిడితో ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరిగితే ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబు, లోకేష్ లు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా కాకినాడ నగరంలోని 6, 7, 8, 9, 13, 18, 19, 20, 21, 23, 30, 31, 32, 34, 35 డివిజన్లలో నాయకులు ఓటర్ల జాబితాలను జాగ్రత్తగా పరిశీలించాలని ద్వారంపూడి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు బివిఆర్ చౌదరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఏలకు ఎస్ఐఆర్ నిర్వహణలో అనుసరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అప్పుడు ఇష్టం లేకపోయినా కూడా మనకు పడ్డ ఓట్లు చాలా ఓట్లు తీస్తారు. అప్పుడే వాళ్ళ ప్రభుత్వం మనం చూసుకోలేదు. ఎందుకంటే మనం అందులో ఎక్కువ 2019 ఎలక్షన్లో 40 లక్షల ఓట్లు తీస్తారు. అయినా కూడా దేవుడు మనం అందరం గెలిచాం. అప్పుడు మనకు అవగాహన లేక చంద్రబాబుడికి కుట్ర పొందుతాడు, కొత్త రాష్ట్రానికి కుట్ర పొందుతాడు, మనకు అవగాహన లేక బూతుల్లో ఎలక్షన్ రోజు బూతుల దగ్గరికి వెళ్తే మనకు పడే ఓట్లు చాలా మంది మా ఓట్లు వేశారు. ఇందాక రాజుగా చెప్పినట్టు ప్రస్తుతానికి మన కాకినాడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాకినాడ ఏదో 2-3 కార్పొరేషన్ పెట్టకూడదని నేను అనుకుంటానని తెలిసింది. కానీ ఏ రోజైనా పెట్టే అవకాశం ఉంది 3 yearsలో. ఇప్పుడు వచ్చేది ఓటర్ లిస్టే ఫైనల్. అది కార్పొరేషన్ కూడా అదే ఓటర్ లిస్ట్. కానీ మన కార్పొరేషన్ లేవులే అని దయచేసి ఎవరైతే కార్పొరేటర్లో పోటీ చేయాలని ఉద్దేశం ఉన్నారో వాళ్ళు కూడా అసలు గ్రహించారు. ఇది ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ లిస్టో కార్పొరేషన్ కూడా అదే లిస్టు.
కానీ ప్రతి ఓటు వాల్యూ కంటే మీరు అందరూ కూడా శ్రద్ధగా పనిచేసి ఏ ఓటు కూడా మనం పడే ఓటుని ఏ ఓటు కూడా పోకుండా చూసుకోమని మీకు అన్ని రకాల సహాయ సహకారం అందిస్తాం. ఆఫీసులో దీని మీద ఒక కాల్ సెంటర్ పెడతాను, ఒక మనుషులు పెడతాం, అందరూ 24/7 మీకు అందరూ అందుబాటులో చేస్తాము. ఇక్కడి నుంచి జూలై 15 వరకు అందరూ కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం అర్థమైంది. ఈ ఎస్ఐఆర్ అన్నది పారదర్శకంగా జరిగితే, నిజంగా ఈ ఎస్ఐఆర్ అన్నది చాలా పారదర్శకంగా జరిగితే అది ఒక మంచి ప్రభుత్వం ఏర్పడడానికి కారణం అవుతుంది. లేదు, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వేరే రాష్ట్రాల్లో ఇంతమంది ఓట్లు తొలగించబడ్డాయి, ఇంతమంది అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆ మిగతా రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ అన్నది ఒక గేమ్ చేంజర్. అర్థమైందండి? అంటే ఒక గేమ్ని చేంజ్ చేసి అక్కడ ఉన్న కుళ్ళు కుతంత్రాలతో అక్కడ రాజకీయ పార్టీలు నెగ్గగలిగాయి. ఇప్పుడు నేను ఎందుకు మనకి ఇక్కడ ఈ స్టేజ్ మీద చెప్తున్నాను అంటే అలాంటి పరిపాలన ఇక్కడ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ప్రజల్ని డైవర్ట్ చేసి విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు కనపడుతున్నాయి. దేనివల్ల అంటే ఏదో జగన్ గారు తాతయ్య గారు 26 ఏళ్ళు 25 ఏళ్ళు అయినట్టుకుంది, ఆయన స్వర్గస్థులై. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన స్వర్గస్థులై 17 ఏళ్ళు అవుతున్నట్టుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం విడిపోక ముందు వారు ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏంటో, లేకపోతే జగన్ గారి తాతగారు ఏంటో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏంటో వాళ్ళు జస్టిఫై చేశారు, 1-2 సార్లు చూపించారు కూడా. మళ్ళీ అవేవో గతాన్ని తవ్వుతూ ఏదో జగన్ గారి మీద ఏదో ఫ్యాక్సిస్ట్ అనే ముద్ర వేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్స్, ఎంతంత ఫెయిల్యూర్స్ అండి. ఈ రాష్ట్రం ఎంత బలైపోయిందండి మీ ఫెయిల్యూర్స్ వల్ల, మీ ధనకాంక్ష వల్ల ఎంత ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుని తాకట్టు పెట్టేశారు. ఈరోజు పోలవరం కేంద్రం కడుతున్న పోలవరం పూర్తి ఎత్తుతోని మళ్ళీ 6-7 మీటర్లు తగ్గించేసి మీరు పోలవరం ప్రాజెక్టు కాకుండా పోలవరం బ్యారేజ్ పూర్తి చేసేలాగా మీ పరిస్థితులు కనపడుతున్నాయి. మీ స్వార్థం గురించి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం. గతం గుర్తు చేసుకుంటే మరి కోర్టు కేసులో దొరికేసి అక్కడి నుంచి రాజధానిలో 15 సంవత్సరాలు మనకు హక్కు ఉండగా కూడా అక్కడి నుంచి పారిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చిన పరిస్థితి. మీ ఆ కేసుని డిజాల్వ్ చేసుకోవడానికి అని చెప్పేసి కేసీఆర్తో రాజీ పడిపోయిన పరిస్థితి, మీ పెద్దలందరినీ కూర్చోబెట్టి కేసీఆర్తో రాజీ పడిపోయిన పరిస్థితి. ఇలాంటి అన్ని చర్చించుకుంటా పోతే 2-3 పుస్తకాలు అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం కానీ, లేకపోతే మీరు అమ్మేసిన పరిశ్రమలు కానీ, ఉపాధి తీసుకురావడం అటుంచి మీరు అమ్మేసిన పరిశ్రమలు కానీ, మీరు ఏదన్నా ఉంటే ఎవరన్నా కష్టపడింది మీరు క్లెయిమ్ చేసుకున్నారు అంతే. మీ టైంలో ఐటీ ఉత్పత్తులు 5,000 కోట్లు, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 36,000 కోట్లు, ఇప్పుడు కేసీఆర్ టైంలో 1,50,000 కోట్లు, 2 లక్షల కోట్ల దగ్గర చేరినట్టుకుంది. మీరు ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా చేసి మీ టైంలో ఉన్న 5,000 కోట్లు ఇప్పుడు 2 లక్షల కోట్లు చదువుతున్నాయి, మీరే క్లెయిమ్ చేసుకోవడం మొదలెడతారు. గతం దయచేసి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నాను, గతం గుర్తు చేయకండి. గతం గుర్తు చేసుకుంటే మీరు రోడ్డు మీద ఉండిపోవడం, రోడ్డు మీద పడిపోవడం ఖాయం. నేను ఇంకొకటి కూడా వివరంగా చెప్తున్నాను, మీరు ఈ 2 సంవత్సరాలకి ఈ రాష్ట్రానికి ఏం మంచి చేశారో చెప్పండి. మీరు కూడా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ రాష్ట్రానికి ఏం మంచి చేశారు ఈ 2 సంవత్సరాల్లో, మీరు చేసిన మంచి ఏంటి, మీరు ప్రజాపకారం చేసింది ఏంటి, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఇవి చెప్పండి.